హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెలర్. సో ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను స్కాట్లాండ్ క్యాపిటల్ ఈడెన్బర్గ్. సో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. మీకు లాస్ట్ టైం అయితే ఒక వీడియోలో చూపించాను ఈడెన్బర్గ్ అంతా కూడా. సో నేనైతే ఇక్కడ ఒక 20 days ఉన్నాను కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ నాకు కవర్ చేయడానికి కుదిరింది. సో చూస్తున్నారు కదా, సిటీ అయితే ఎక్సలెంట్ సిటీ. ఇది వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది నేను మా క్రూజ్ షిప్ నుంచి అయితే షూట్ చేశాను. సో ఇది ఈడెన్బర్గ్ పోర్ట్ అనమాట, పోర్ట్ బయట సిటీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రామ్స్ అలా వెళ్తూనే ఉంటాయి. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు వీళ్ళు మెయిన్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రామే. ఇక్కడ మెట్రో ఇవన్నీ ఎక్కువగా ఉండవు. సో ఎక్కువ ట్రామ్స్ అయితే ఉన్నాయి అండ్ టూర్ బస్సెస్ అయితే ఉన్నాయి. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో స్కాట్లాండ్ కంట్రీ వచ్చేసి మనకి నార్త్ పార్ట్ ఆఫ్ యూకేలో అయితే ఉంది. సో స్కాట్లాండ్ క్యాపిటల్ వచ్చేసి ఈడెన్బర్గ్. నేను ఏదైతే సిటీ మీకు చూపిస్తున్నానో, బ్యూటిఫుల్ సిటీ. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి స్కాట్లాండ్ ఈడెన్బర్గ్లో ఇది ఐకానిక్ ప్లేస్ అనమాట. సో ఈడెన్బర్గ్ క్యాసల్ అంటారు దీన్ని. చూసుకున్నట్టయితే మనకి ఈడెన్బర్గ్ సిటీ తర్వాత లార్జెస్ట్ సిటీ వచ్చేసి గ్లాస్గో సిటీ అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోస్లోనైతే నేను గ్లాస్గో సిటీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనకి స్కాట్లాండ్ సిటీ అయితే 5.5 million పీపుల్ అయితే ఉన్నారు. సో ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ స్కాటిష్. సో వీళ్ళ కరెన్సీ వచ్చేసి స్కాటిష్ పౌండ్ అనమాట. సో అదేవిధంగా మనకి బ్రిటిష్ పౌండ్ కూడా ఇక్కడ అన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తారు. స్కాట్లాండ్ వచ్చేసి రిచ్ హిస్టరీ, వైబ్రెంట్ సైన్స్ అండ్ ఆర్ట్స్. సో ఇక్కడ ఫేమస్ ఫెస్టివల్ వచ్చేసి హాగ్మెనే. ఇది న్యూ ఇయర్ ఏవ్ అనమాట. సో ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా క్రిస్మస్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు ఈడెన్బర్గ్ సిటీలో అయితే ఐకానిక్ ప్లేస్ వచ్చేసి మీకు క్యాసిల్ ఉంది. సో క్యాసిల్ లోపలికి వెళ్ళడానికి అయితే నాకు టైం సరిపోవట్లేదు. సో మ్యాక్సిమం నేను బయట నుంచి అయితే చూపించడానికి మీకు ప్రయత్నిస్తాను. సో నేనైతే క్యాసిల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మీరు చూస్తున్నట్టయితే నేను ఈడెన్బర్గ్ సిటీ మెయిన్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాను. సో షాపింగ్కి అంతా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అంటే మనకి కంపేర్ టు మన ఇండియా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. సో కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది అన్ని కంపెనీస్ దొరుకుతాయి ఇక్కడ, బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఆబ్వియస్లీ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అదే కాకుండా కొంచెం రీజనబుల్ ప్రైస్లో కూడా అన్ని వస్తువులు దొరుకుతాయి, క్లాత్స్, షూస్ ఇవన్నీ కూడా. సో ప్రైమ్ మార్క్ ఇలాంటి షాపింగ్ మాల్ అయితే మనకి కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి, అఫోర్డబుల్ ప్రైస్లో. సో మనకి క్విక్ మీల్ కావాలంటే ఇలాంటి ఫుడ్ ట్రక్స్ దగ్గర అయితే ఫాస్ట్గా దొరుకుతాయి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక ఫుడ్ ట్రక్ ఉంది. మనకి కొంచెం రెస్టారెంట్స్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఫుడ్. ఈ ఫుడ్ ట్రక్స్ దగ్గర అయితే చాలా కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో అయితే మనకి ఫుడ్ అన్నీ దొరుకుతాయి, బర్గర్స్ అండ్ హాట్ డాగ్స్ ఇవన్నీ కూడా. సో మనకి క్విక్ మీల్ కావాలంటే చాలామంది ఈ ఫుడ్ ట్రక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మనకి రోడ్ క్రాసింగ్ జంక్షన్స్ అయితే చాలా క్రౌడీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో చూసినట్టుగా మనం ఎక్కడ పడితే అక్కడ క్రాసింగ్ అయితే చేయకూడదు. సో జీబ్రా లైన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చేయాలి. ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారు కదా, సర్కస్ అని షోస్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. సో వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి మనీ ఎర్న్ చేస్తారో అంతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హాలిడేస్కి కానీ అండ్ ఈ షోస్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫేమస్ ఫుడ్ వచ్చేసి మనకి ట్రెడిషనల్ స్మోక్ అడాక్ చౌడర్. అండ్ అదే కాకుండా ఇక్కడ ఇంకొక ట్రెడిషనల్ ఫేమస్ డిష్ అయితే ఉంది, దాన్ని హ్యాగీస్ అంటారు. ఇది వచ్చేసి స్పెషల్ డిన్నర్లో అయితే సర్వ్ చేస్తారు. అంతేకాకుండా స్కాటిష్ క్యారమల్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టూర్ బస్సెస్ అయితే వెళ్తూ ఉన్నాయి. సో మనకి క్రూజ్ షిప్లో వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి టూర్ బస్సెస్లోనైతే సిటీ అంతా అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు.
సో నేను వచ్చేసి ఈడెన్బర్గ్ సిటీ మెయిన్ ట్రామ్ స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాను. సో నేనైతే రిటర్న్ అయితే ట్రామ్లో వెళ్ళి మీకు కొద్దిగా చూపిద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, మీకు కొద్దిగా చూపించాను. సో పార్ట్ 2 వీడియో ఇది. సో ఇందులో కొంచెం మీకు చూపించదలుచుకున్నాను. సో నేనైతే క్యాసిల్ దగ్గరికి వెళ్ళి మీకు క్యాసిల్ చూపించి కొంచెం, సో రిటర్న్ అయితే నేను ట్రామ్లో అయితే మా షిప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ పోర్టు ఏరియా దగ్గరికి అయితే నేను టికెట్ తీసుకొని వెళ్తున్నాను. సో బీయింగ్ సీమ్యాన్ నాకు ఇది పెద్ద ఆపర్చునిటీ అని చెప్పాలి. సో చాలామంది యూట్యూబర్లు అయితే ఎంతో మనీ ఖర్చు పెట్టి వెళ్ళి షూట్ చేసి చూపిస్తూ ఉంటారు. సో నేనైతే నాకు ఎంత పెద్ద ఆపర్చునిటీ అంటే, నేను ఒక సింగిల్ పెన్నీ కూడా నేను ఖర్చు చేయకుండా నేను ఫ్రీగా నేను వరల్డ్ అంతా తిరుగుతున్నాను. దానికి మీరు అప్రిషియేట్ చేయాలి. దయచేసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్కాటిష్ పర్సన్ బ్యాక్ పేపర్ అయితే ప్లే చేస్తున్నాడు. మీకు ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో ఈ మెయిన్ జంక్షన్ దగ్గర అయితే బ్యాక్ పేపర్ ప్లే చేస్తున్నాడు ఆయన. సో నేను క్రూజ్ షిప్లో వర్క్ చేస్తూ రెస్టారెంట్లో నేను ఫ్రీగా వరల్డ్ అంతా కూడా ఫ్రీగా అయితే తిరుగుతున్నాను. నేను ఎటువంటి అమౌంట్ ఖర్చు పెట్టకుండా. సో నామినల్ ప్రైసెస్ జస్ట్ కామన్ లైక్ చిన్న చిన్న ట్రావెలింగ్కి దీనికే నేను ఖర్చు పెడతాను. సో ఫుడ్ అంతా కూడా మాకు క్రూజ్ షిప్లోనే ఉంటుంది. సో ఇక్కడ క్యాసిల్ దగ్గరికి అయితే మేము వచ్చాము. చూస్తున్నారు కదా, ఈడెన్బర్గ్ క్యాసిల్. ఇది చాలా ఫేమస్ అనమాట ఈడెన్బర్గ్లో. సో ఐకాన్ ప్లేస్ ఇది. సో ప్రతి ఒక్క టూరిస్టు ఎక్కడికైతే వస్తారు. ఇది టౌన్ హాల్ పక్కన ఉంది. సో ఈ క్యాసిల్ లోపలికి వెళ్ళి అదంతా చూస్తూ ఉంటారు. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. సో అప్పుడు స్కాటిష్ కింగ్స్ ఉండేవారు. ఇదంతా హిస్టరీ అయితే చాలా పెద్దది. సో ఇక్కడ ఎక్స్కర్షన్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా 100% ఆ క్యాసిల్ లోపలికి వెళ్ళి అదంతా కూడా చూస్తూ ఉంటారు. సో మాకైతే చాలా టైం తక్కువ ఉంటుంది. మీకు లాస్ట్ టైం మేము చెప్పినట్టే మాకు జస్ట్ లైక్ 2 hours అలా టైం ఉంటుంది. సో మొత్తం అంతా కవర్ చేయడానికి అయితే నాకు టైం సరిపోదు. అయినా సరే బెస్ట్ ఏదైతే ఉందో ట్రై చేస్తున్నా. క్యాసిల్ అంటే ఏం లేదు, కోట. సో క్యాసిల్ లోపల అయితే ఒక మ్యూజియం ఉంది. ఆ టైంలో ఉన్న రాజులు యుద్ధానికి వాడిన పరికరాలన్నీ పెట్టారని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదంతా కూడా గార్డెన్, ఫ్లవర్స్ గార్డెన్. సో ఇది మనకి క్యాసిల్ కింద అయితే ఉంది గార్డెన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో క్లాక్ అయితే వర్క్ చేస్తుంది. క్లాక్ గార్డెన్లో క్లాక్ అయితే పెట్టారు. సో ఈ ఏరియా అంతా కూడా చాలా కూల్గా ఉంది. లెట్స్ ఎట్ గో ఫ్రెండ్స్ విత్ అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెలర్. ఇది పోర్ట్ ట్రామ్ స్టేషను. ఇక్కడ నుంచి అయితే నేను మెయిన్ సిటీలోకి అయితే బై వాక్ మా ఫ్రెండ్ నేనైతే వెళ్తున్నాము. సో వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి సో మీకు సిటీ అంతా కూడా నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూపించుకుంటూ వెళ్తాను. ఆల్మోస్ట్ నేను ఈడెన్బర్గ్ సిటీ అంతా మా పోర్ట్ ఏరియా నుంచి అయితే నేను ఒక 10-15 minutes బై వాక్ వెళ్తూ మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను. చూడొచ్చు మీరు. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పోర్ట్ ఏరియా. ఇక్కడ నుంచి అయితే నేను మెయిన్ సిటీలోకి వెళ్తున్నాను. మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే చిన్న రెస్టారెంట్ ఉంది. సో బ్రిటానియా. సో ఇది చాలా ఫేమస్ కెఫే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మీకు నెమ్మదిగా చూపించుకుంటూ వెళ్తాను. బై వాక్ ఎందుకన్నానంటే ఎక్కువగా నేను సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. సో కంపేర్ టు అదర్ కంట్రీస్ అయితే వెదర్ అయితే చాలా బాగుంది. సో అంతగా ట్రాఫిక్ కూడా లేదు కాబట్టి మేము కూల్గా ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి అయితే నడుచుకుంటూ మేము మెయిన్ సిటీలోకి అయితే వెళ్తున్నాం. అక్కడ ఒక బ్యూటిఫుల్ చర్చ్ అయితే ఉంది, చూడొచ్చు. సో బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటాయి, యూనిక్గా ఉంటాయి. సో పక్కన షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఏం కావాలన్నా సరే అవైలబిలిటీ ఉంటాయి. లైక్ మనకి ఇండియాలో ఉన్నట్టే షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఫెరీ ఉంది, చూడొచ్చు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది ఈ ప్లేసు. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. చూస్తున్నట్టయితే ఈ ఫ్లవర్స్ కానీ అంత ప్రశాంతంగా చూడొచ్చు మీరు. ఈ ప్రదేశం అంత జనసంద్రం కూడా లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా ఉంటాయి. సో డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా తీసుకుంటారు. చూస్తున్నారు కదా, ఈ బ్యారెల్స్ అవి పెట్టి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది.
చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. సో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో మనకి కంపేర్ టు ఇండియా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బిల్డింగ్స్ అవన్నీ కూడాను. సో ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తున్నాయి. అయితే కారు లేదా సైకిల్ ఉంటాయి ఇక్కడ వాళ్ళకి. సో చూస్తున్నారు కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం సైకిల్ వాడతారు, లేదంటే కార్ని వాడతారు ఫ్యామిలీతో వెళ్ళడానికి బయటికి. సో అదే కాకుండా ట్రామ్స్లో కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి వీళ్ళు ట్యాక్సీ చూస్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మెయిన్ జంక్షన్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం మేము చూడొచ్చు. ఎంత ప్లెజెంట్గా కూల్గా ఉందంటే మాటలో చెప్పలేను. చూడొచ్చు మీరు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. స్కాట్లాండ్ కంట్రీ, ఈడెన్బర్గ్ సిటీ. సో బ్యాక్ సైడ్ అంతా కూడా చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఓపెన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్గా డ్రింక్ చేస్తారు. అండ్ దట్ స్కాట్లాండ్ సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీస్ అయితే వరల్డ్ ఫేమస్. అండ్ బియర్ కూడా చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకొక 10 minutesలో అయితే మేము మెయిన్ సిటీకి అయితే రీచ్ అవుతాం. సో మెయిన్ సిటీలోని మీకు అన్నీ కూడా చూపిస్తాను. సో ఇదంతా మేము మా పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదంతా కూడా మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెల్ తెలుగు, ఈడెన్బర్గ్ సిటీ, స్కాట్లాండ్ కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్. చూడడానికి చాలా వేడిగా కనిపిస్తుంది కానీ చాలా కూల్గా ఉంది. సో మనకి సన్షైన్ అయితే ఉంది కానీ ఇది సో కోల్డ్ కంట్రీ కాబట్టి చాలా కూల్గా ఉంది. సో మాకు ఈ సన్షైన్లో నడుచుకుంటూ వెళ్ళడం అంటే చాలా బాగుంది. మాకు కొంచెం వాకింగ్ కూడా అయినట్టు ఉంటుంది అనేసి నేను సిటీలోకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరాము. సో ఈ జంక్షన్ క్రాస్ చేసి మేము సో లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా ప్లెజెంట్గా ఉంది సిటీ అయితే. మూవీస్లో అయితే ఫారిన్ కంట్రీస్ అయితే చాలా ఎక్సలెంట్గా చూపిస్తారు. నాకైతే ఇక్కడేమో పెద్దగా అనిపించట్లేదు. సో నార్మల్గా అనిపిస్తుంది. సో వెదర్ అయితే నాకు నచ్చింది చాలా బాగా, చాలా కోల్డ్గా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రామ్ వెళ్ళగానే దాని బ్యాక్ సైడ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ట్రామ్స్తో పాటు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ట్రామ్స్ ఆపోజిట్ వేలో కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళకి మేనేజ్ చేయడం అయితే బాగా తెలుసు. సో కార్స్ కానీ బైక్స్ కానీ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మెయిన్ స్ట్రీట్ నుంచి అయితే సిటీ స్టార్ట్ అవుతుంది. రోడ్ పక్కన ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. సో సిటీకే అందాన్ని తెచ్చాయి. సో ఈ ఫ్లవర్స్ రెస్టారెంట్స్ పక్కనే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదు, ఒరిజినల్ ఫ్లవర్సే. సో ఇక్కడ వెదర్కి అయితే ఇవి వాడిపోకుండా ఉంటాయి, చాలా బాగున్నాయి. సో హౌసెస్ బయట కూడా చాలా ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే గార్డెనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ సిటీలోకి ఎంటర్ అయింది కాబట్టి కొంచెం నాకు ఇక్కడ ట్రాఫిక్ అనిపిస్తుంది, కొంచెం వెహికల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో
సో మేము ఇక్కడ సిగ్నల్ క్రాస్ చేసి అవతల వైపు వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, ట్రామ్ పక్క నుంచే వెహికల్స్ వెళ్తున్నాయి. సో ట్రామ్తో పాటు కాంపిటీషన్గా వెళ్తూ ఉంటాయి. సో ఆఫ్కోర్స్ ట్రామ్ని క్రాస్ చేసి వెళ్తూ ఉంటాయి వెహికల్స్, ఎందుకంటే ట్రామ్ అంత ఫాస్ట్గా అయితే వెళ్ళదు కనుక. సో ఇక్కడైతే మేము షాపింగ్ కొద్దిగా చేసుకుంటూ వెళ్తున్నాము, మా ఫ్రెండ్ నేను కూడా. సో ట్రావెలింగ్ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో చాలా లైక్ బస్ ఛార్జెస్ టైప్లోనే ఉంటాయి. సో నేనైతే ట్రావెలింగ్ చేసి మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో అదే ఎక్స్టెన్షన్లో నేను మీకు ఈ వీడియోలో కూడా కొంచెం ట్రావెలింగ్ వీడియో అయితే ఉంది, అది మీకు చూపిస్తాను. సో ఈ గార్డెన్లో అయితే ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా బాగుంది. సో అందరూ ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే మేము, ఇక్కడ ఒక టవర్ ఉంది. సో టవర్ క్రాస్ చేసుకుంటూ మేము ఈడెన్బర్గ్ సిటీ అంతా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చూసారు కదా, సో ఇది మెయిన్ జంక్షన్ ఈడెన్బర్గ్. సో ఈ టవర్ పక్కన అయితే గార్డెన్ ఉంది, ప్లస్ ఇక్కడ పెద్ద సర్కిల్ ఉంది. సో ఇక్కడైతే కొంచెం క్రౌడీగా ఉంది, జనాలందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. మెయిన్ జంక్షన్ అని చెప్పాలి ఇది ఈడెన్బర్గ్. సో అందరూ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. సో కొంతమంది టూరిస్టులు ఉన్నారు, కొంతమంది జాబ్కి ఉన్నారు. ఇది మార్నింగ్ నేను 10 o'clock షూట్ చేశాను ఈ వీడియో. సో ఈ క్రౌడ్లో సడన్గా మా కొలీగ్స్ కనిపిస్తూ ఉంటారు, మా సీమెన్స్. సో వాళ్ళు కూడా తిరగడానికి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు కూడా బిజీగా షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. టౌన్ హాల్ ఉంది కదా, ఈ టౌన్ హాల్ దగ్గర అయితే నేను లాస్ట్ టైం మీకు ఒక షో అయితే లాస్ట్ వీడియోలో చూపించడం జరిగింది. సో ఒక సర్కస్ టైప్ షో అయితే చూపించాను. సో ఇక్కడ నుంచి అయితే నేను ట్రామ్లో ట్రావెల్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ట్రామ్ జర్నీ స్టార్ట్స్, లెట్స్ గో. సో ట్రామ్లో అయితే వెళ్తున్నాను. సో ఇండియా నుంచి వచ్చి స్కాట్లాండ్లో ఇలా ట్రామ్లో వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు. సో వండర్ఫుల్గా ఉంది, సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సింపుల్ ఫ్రెండ్స్, నేను ఏ ఏజెంట్కి ఏమి అమౌంట్ పే చేయలేదు. సో ఇక్కడ వరకు నేను ఫ్రీగానే అచీవ్ చేయగలిగాను. ఆ స్టేషన్ దగ్గరికి అయితే వస్తుంది. సింపుల్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఫారెన్ కంట్రీస్ ఫ్రీగా తిరగాలనుకుంటే ఈ జాబ్ చాలా బెస్ట్లో. జాబ్ కోసం అయితే 10th or +2 విత్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉండాలి. తర్వాత 2-3 years 4-star 5-star హోటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ ట్రామ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో స్కాట్లాండ్లో ట్రావెలింగ్ కొంచెం స్పీడ్గానే వెళ్తుంది ట్రాము. సో తర్వాత మరి కొంచెం స్లో అవుతుంది అనుకుంటా, ఎందుకంటే ఈక్వల్ టు బస్ స్పీడ్ అని చెప్పొచ్చు. సో అంత స్పీడ్ కాదు. సో మనకి రెగ్యులర్ మెట్రో ట్రైన్స్ అండ్ ఈ టైప్లో అయితే స్పీడు ఇది ఉండదు. సో నార్మల్ స్పీడు, బట్ నాట్ బ్యాడ్ మనకి, ఎందుకంటే ఇక్కడ సిటీ లిమిట్స్ అంత ఎక్కువగా ఉండవు కాబట్టి పక్కనే ఉంటాయి. సో అంత పెద్ద సిటీస్ అయితే కావు. సో మన కోల్కతాలో అయితే ఒక ట్రామ్ ఉంది తెలుసు కదా, మనం వాక్ చేస్తూనే క్యాచ్ చేయొచ్చు. సో చాలా స్లోగా ఉంటాయి ట్రామ్స్. చూస్తున్నట్టయితే మనకి ప్రతి ట్రామ్ స్టేషన్ నేమ్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంటుంది మనకి ట్రామ్ లోపల. సో ఇంగ్లీష్లో స్కాటిష్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో మనకి స్టేషన్ ఏదైతే వచ్చిందో మనం అక్కడ దిగవచ్చు. ఇది మా పోర్ట్ ట్రామ్ స్టేషన్. వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ ఫెసిలిటీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, కానీ పబ్లిక్ చాలా తక్కువ మంది ఉంటారు. అఫ్కోర్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్ కాబట్టి. సో యూరోపియన్ కంట్రీస్ అయితే టెక్నాలజీ పరంగా చాలా ముందున్నాయి. సో మన ఇండియా కూడా రేస్లోకి రావడం చాలా సంతోషకరం. సో ట్రామ్ అయితే బయలుదేరింది ఇక్కడ నుంచి.
సో ఇక్కడ నుంచి అయితే నేను ఒక షాపింగ్ మాల్కి అయితే వచ్చాను, చూడొచ్చు. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒక్క ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నేను స్కాట్లాండ్ వరకు రీచ్ అయ్యి ఇక్కడ ఫ్రీగా తిరుగుతున్నాను అంటే గ్రేట్ అని చెప్పాలి. సో నేను చెప్పినట్టు నామినల్గా చిన్న చిన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తప్పించి నాకు ఎటువంటి ఖర్చు ఉండదు, అంతా ఫ్రీగా చూస్తున్నట్టే అని చెప్పొచ్చు. సో నేను క్రూజ్ షిప్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి రెస్టారెంట్లో నేను అక్కడ వర్క్ చేసుకుంటూ నేను ప్రపంచం అంతా ఫ్రీగా తిరుగుతున్నాను. ఎక్కువగా అయితే యూకేలో మా క్రూజ్ షిప్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది కాబట్టి నాకు యూకే అంతా తిరగడానికి ఆపర్చునిటీ దొరికింది. సో స్కాట్లాండ్ ఎడిన్బర్గ్లో మా కొలీగ్స్తో పాటు కలిసి రెస్టారెంట్లో లంచ్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి, అంతా ఫ్రీగా ఉంది, ఫ్రీడమ్ ఎక్కువ అనుకుంటున్నారు. సో అంతే, ఎంత ఫ్రీడమ్ ఉంటుందో అంతే రూల్స్ కూడా ఎక్కువ ఇక్కడ, చాలా స్ట్రిక్ట్. సో ఏ చిన్న రాంగ్ చేసినా వెంటనే పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే ఫ్రీడమ్ ఎంత ఉందో రూల్స్ కూడా ప్రోటోకాల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఇక్కడ. సో ఫ్రీడమ్ ఉంటుంది అండ్ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉంటాయి. సో రెండు బ్యాలెన్స్గా ఉంటాయి. సో అందుకే అందరూ ఇక్కడ చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. ప్రతి ఒక్క సిటీకి నేను వెళ్తున్నప్పుడు అక్కడ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. సో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతాలు వింతలు అన్నీ కూడా క్రూజ్ ట్రావెలర్ మీకు చూపిస్తూనే ఉంటాడు, మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో నా డెస్టినేషన్ అయితే వచ్చేసింది, మా పోర్ట్ ఏరియా ఉన్న స్టేషన్ అయితే వచ్చింది. సో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్, మీకు నచ్చింది అనుకుంటా. ఇది మా పోర్ట్ ట్రామ్ స్టేషన్. సో ట్రామ్ ట్రావెలింగ్ చాలా బాగుంది, మీకు నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని మంచి వీడియోలు తప్పకుండా చేస్తాను. నేను కొంచెం టైం అయితే స్పేర్ చేయలేకపోతున్నాను, జాబ్ చేస్తున్నాను కాబట్టి. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెలర్. జై హింద్.